సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్గా విడిపోయింది పార్టీ. కాసేపట్లో పటాన్చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నాకు దిగనున్నారు కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు. మరోవైపు అమీన్పూర్లో పోలీస్ బందోబస్తు మధ్య అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేకుండా డీఎస్పీ 6 సీఐలతో భారీగా మోహరించారు పోలీసులు. పటాన్చెరు బస్టాండ్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్గా విడిపోయింది పార్టీ. కాసేపట్లో పటాన్చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నాకు దిగనున్నారు కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు. మరోవైపు అమీన్పూర్లో పోలీస్ బందోబస్తు మధ్య అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేకుండా డీఎస్పీ 6 సీఐలతో భారీగా మోహరించారు పోలీసులు. పటాన్చెరు బస్టాండ్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్గా విడిపోయింది పార్టీ. కాసేపట్లో పటాన్చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నాకు దిగనున్నారు కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు. మరోవైపు అమీన్పూర్లో పోలీసు బందోబస్తు మధ్య అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేకుండా డీఎస్పీ 6 సీఐలతో భారీగా మోహరించారు పోలీసులు. పటాన్చెరు బస్టాండ్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, పటాన్చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయిస్తారు. ఈ నెల 21న బొల్లారంలో ఇటు ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళగా అక్కడ వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ వాగ్వివాదం జరిగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే దుర్భషలాడారని చెప్పి వారంతా నిరసిస్తూ ధర్నాకు దిగారు. అసలు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి కాంగ్రెస్ పార్టీలో అసలు ప్రాధాన్యత లేదు, తగిన ప్రాధాన్యత లేదు. కొత్తగా వచ్చినటువంటి వారికి ఇప్పుడు వారికి ఇక్కడ కొత్తగా ఎమ్మెల్యేతో జరిగినటువంటి వారికే పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి వారంతా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా 10 ఏళ్లుగా జెండా మోసిన వారికి కేవలం అంటే ఇటు పార్టీలో తగిన గుర్తింపు లేదు, అదేవిధంగా ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదు. అసలు ముందు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలి, కాంగ్రెస్ కండువా అన్న వేసుకోవాలి లేకపోతే బీఆర్ఎస్ కండువా అన్న కప్పుకోవాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అసలు తిరిగి పార్టీలో చేర్చుకోవద్దు, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మాత్రం వారంతా డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయిస్తారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.